నమస్తే. మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ పెట్టారు. అది మీకు తెలిసే ఉంటుంది. ప్రియమైన సిబిఎన్ మావయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పి, అలాగే లోకేష్కి అండ్ అలా మావయ్యకి అండ్ పురంధేశ్వరికి అందరికీ ఇట్లా శుభాకాంక్షలు చెప్పారు. ఏమంటారు సార్? అంటే ఇన్ని రోజులు అసలు ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వడం, ఇటు కళ్యాణ్ రామ్ కూడా రెస్పాండ్ అయ్యారు అనుకోండి, కానీ జూనియర్ ఎన్టీఆర్ మీదనే అందరి ఫోకస్ ఉంటుంది కదా. యాక్చువల్గా కొంచెం అతిగాడే జూనియర్ ఎన్టీఆర్, అతి ఎక్స్ట్రా గాడే అనమాట. తెలివితేటలు పెరిగిపోయినాయి. మనం ఒకప్పుడు వార్న్ చేసాం, అడ్వైజ్ చేసాం, పాలిటిక్స్కి వెళ్ళకు నేను లేపేస్తారు, అదేందా నువ్వు నిన్ను వాడుకుని కరివేపాకులో పాడేస్తారు అని చెప్పింది మనమే. ఇప్పుడు మళ్ళీ అతను ఎందుకు అన్నామంటే ఆ విధంగా ఫాలో అయ్యాడు. ఇతను శ్రేయాభిలాష్ అనుకున్న బూతు కొడాల నాని వీళ్ళందరూ ఉన్నారు కదా, వంశీ వీళ్ళందరూ. సో వాళ్ళందరూ చెప్తేనే విన్నాడు. ఇంకా మనకు తెలియని పేర్లు ఎవరన్నా ఉంటే చెప్తే విన్నాడు. మొత్తానికి దరిదాపుకి వెళ్ళలేదు. నిజంగా నువ్వు ఇంత శ్రేయాభిలాష్ అయి ఉండి అత్త మామ బామరిది అన్నీ చెప్పేవాడు అయితే అంతకుముందు చెప్పాలి కదా. ఎలక్షన్లు కనీసం 1 వీక్ ముందు మీరు గెలుస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని చెప్పాలి. ఎక్కడ కోరుకోలేదే. నువ్వు ఓడిపోవాలని కోరుకున్నావు, ఓడిపోతాడు అనుకున్నావు, మళ్ళీ జగన్ వచ్చేస్తాడు అనుకున్నావు. అదే తప్పితే నువ్వు నిజంగా శ్రేయస్ కోరేవాడు అయితే అందుకుని చేయాలి. కొన్ని క్యాంపెయినింగ్ వెళ్ళకపోయినా ఇలా మామయ్య గారు మీరు గెలవాలి, లోకేష్ బావా నువ్వు గెలవాలి, బల్ల గెలవాలి, బాబాయ్ నువ్వు గెలవాలి, ఇది చెప్పిన ముగ్గురు కూడా భద్రశత్రువులు ఇతనికి. ఇప్పుడు ట్వీట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇతను మనమే చెప్పాం, డోంట్ గో టు పాలిటిక్స్, నేను కరివేపాకులకు వాడుకుని వదిలేస్తారు, అది చేత నీ కెరీర్కి దెబ్బ వస్తుంది అని అన్న. ఇప్పుడు గెలిచింది కాబట్టి ఓ మమకారం పాడేస్తే వదిలిపోద్దని వీళ్ళందరినీ ఏమంటారంటే మమకారం కాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇప్పుడు ట్వీట్ రూపంలో వచ్చింది ఎక్స్. ఇప్పుడు పాడైతే కూడా ప్రజల్లో మంచి పేరు రావాలి, కానీ వాళ్ళు అనుకుంటారు వీడు చూడు ఇప్పుడు ఇచ్చాడని. ఓకే, ఇఫ్ దే గివ్ బ్యాడ్ అగైన్ మళ్ళీ వాళ్ళు బ్యాడ్ అవుతారు ఎవరు తెలిసింది బాను మనోడికి. ఇలా ట్వీట్ ఇవ్వడం వల్ల ఏంటి, ప్రజల్లో మంచి దృష్టిలోకి వస్తాడు అనమాట. గెలిచిన పార్టీ పక్కన జనాలు ఉంటారు కాబట్టి చూడండి మా జూనియర్ ఎన్టీఆర్ నాకు ఇచ్చాడని చెప్పేసి అంత సీన్ లేదు. మీ వాడు నిజంగా ఇచ్చివాడు అయ్యి ఉంటే ఎలక్షన్ ముందు ఇవ్వాలమ్మా, ఇప్పుడు కాదు. అలాగే ఇవ్వలేదు అతను. అని చేత తెలివితేటలు ఎక్కువైపోయిన మనోడికి ఆ విధంగా ఇచ్చాడు. వన్ హ్యాస్ టు బి మెచ్యూర్డ్. డిప్లొమాటిక్ రిలేషన్స్ మాకు సబ్జెక్ట్ ఉంటుంది, డైరెక్షన్ కోర్స్ నేర్పే వాళ్ళకి డిప్లొమాటిక్గా ఉండాలి. డిప్లొమాటిక్ ఉండకపోతే నీ దగ్గర కథ వేసి పెడతారు, అర్థమైందా? సో వాళ్ళందరూ కూడా చెప్పాను అనమాట, కథ వినేసి ప్రొడ్యూసర్లు పలానా హీరో కథ ఉందా అక్కడ కథ ఉందా అని వినేసి వెళ్ళిపోయిన తర్వాత కథ కాపీ కొట్టేస్తారనమాట. దానికోసం రైటర్స్ అసోసియేషన్ పెట్టారు ఇక్కడ. అందులో పెట్టినా కూడా కాపీ కొట్టేయచ్చు. అంచేత మా వాళ్ళకి ఒక టెక్నిక్ చెప్పాను, 10 దాంట్లో ప్రతి వీడియోలో మన ఒక చిన్న జోక్ ఉండాలి కాబట్టి. ఇక డైరెక్షన్ యాక్షన్ మన స్క్రీన్ ప్లే నేర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత కథ చెప్పేది ముందు రైటర్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఏదో 15,000 కట్టాలి. తర్వాత నుంచి ఎవరీ స్టోరీకి 200-300 కడితే రిజిస్టర్ చేసుకుంటారు. నీ స్టోరీకి రక్షణ కాపీ కొట్టేయకుండా. దిస్ ఇస్ అగైన్స్ట్ ప్లెగారిజం అంటారు దాన్ని. సో అది బాగానే పెట్టారు. అయినా కూడా కాపీ కొట్టేస్తారు కాబట్టి మీ మొబైల్ ఒకటి పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళి రికార్డింగ్ మోడ్లో పెట్టి మరి పెద్ద ప్రొడ్యూసర్కి పలానా ఒకటి చెప్తున్నారు, ఒక పెద్ద హీరోకి చెప్తున్నారు, నేను ఈ హీరో గారికి ఈ సబ్జెక్ట్ చెప్పమనే అవకాశం నాకు వచ్చింది, నేను చెప్తున్నాను అని చేత ఇది రికార్డ్ చేసుకుంటున్నాను అని పెడతారు. ఈలోగా అవతల కోపం వస్తుంది. ఏంటి అంటే మమ్మల్ని నా మీద నమ్మకం లేదా నీకు ఏంటి? అప్పుడు అనండి నా మీద ఏంటేమని చెప్పాను. లేదు సార్ మా గురువు ఆయన ఇలా చెప్పమని చెప్పారు, నా మీద నమ్మకం లేదన్నారు కదా, మీ మీదే కదా, నా మీద నాకు నమ్మకం లేదని చెప్పని చెప్పాను. అంచేత అయితే వద్దు గెటౌట్ అన్నాడు ఎవరో ప్రొడ్యూసర్. అప్పుడు మళ్ళీ ఆయన ఎదురుకుండానే అయితే గెటౌట్ అన్నాడు. అంచేత రికార్డింగ్ అయిపోతున్నాను అని పెట్టేసి అదేప్పుడు దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ప్రూఫ్ టు ద సుప్రీం కోర్ట్. నువ్వు ఎలా తెలివితేటలు ఉపయోగిస్తుంటారు కొంతమంది ప్రొడ్యూసర్లు, వాళ్ళను అందరూ కాదు, కొంతమంది చేస్తారు, కొంతమంది హీరోలు చేస్తూ ఉంటారు. ఒక హీరో చేశాడు అలాగా, అక్కడ ఎవడో డైరెక్టర్ మారుతి అన్నవాడు ఒకటి కథ వినేసి చేస్తున్నారు. ఎవడైతే కట్ చెప్పాడని కట్ చేశారు. అడు గోల చేస్తే మేము రైటర్ స్టేషన్లో పెట్టి చెప్పానమాట, ఎవడేమైనా కూడా గో టు కోర్ట్ అని. తమాషా చదువుతాను. వెంకటేష్ సినిమాకి మారుతి అన్నవాడు ఎవడో డైరెక్టర్, వాడు పైకి వచ్చాడు లేటెస్ట్గా.
ఓకే, వీళ్ళిద్దరు కలిసి కాపీ కొట్టేసి ఒకటి వినేసి వీడిని గంటేసి గంటేయడం వస్తే అంత అంత కర్మ ఏంటి మీకు? హ్యాపీగా వాడికి 1,00,000 2,00,000 5,00,000 10,00,000 ఇచ్చి అందరు కొనుక్కోండి. ఆడు ఎందుకు ఒప్పుకుంటాడు? నా పేరు ఏమంటాడు? వీళ్ళు పేరు వేయరు, అంతా ఎలా వేసుకోవాలి పేరు కదా, స్క్రీన్ పే, దర్శకత్వం, మాటలు, వీళ్ళు ఆ పక్కోడి ఈ పక్కోడి అన్ని వాళ్ళ పేర్లు వేసుకుంటారు అనమాట. చేసేది వాళ్ళు ఇంకొకళ్ళు. నేను ఇలాగ ఒకసారి చెప్పాను ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పానంటే, మన జూనియర్ ఎన్టీఆర్ తంతు ఎలా ఉందంటే ఎలా ఉంది. సో చెప్పేది ప్యూర్గా చెప్పే ఉద్దేశం ఉంటే బిఫోర్ ఎలక్షన్స్ ధైర్యంగా చెప్పాలి. నువ్వు అలా చెప్పే సంస్కారం నీకు ఉంటే నువ్వు క్యాంపెయినింగే వెళ్దు. కానీ వెళ్ళొద్దని మనమే చెప్పాము, ఎందుకంటే నీకు భవిష్యత్తు ఉంది, ఎందుకు పాలిటిక్స్ అని. ఇటు వచ్చేట అయినా కూడా నువ్వే బ్యాడ్ అవుతావు కదా అని చెప్పి ఇప్పుడు అయ్యింది. కాబట్టి డిప్లొమాటిక్గా ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్లో మా స్టూడెంట్స్కి ఎలాగైతే చెప్పానో అలాగే మనవాడు ఫాలో అయ్యాడు అనమాట. మామయ్యకి, అత్తకి, బావకి, బొంగుకి, వషారాకి నా శుభాకాంక్షలు చెప్పాడు. అందులో నిజాయితీ లేదు, ఆ ట్వీట్లో నిజాయితీ లేదు. నిజాయితీ ఉంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు? యూ మస్ట్ మీరు ఎక్కడైనా ఎగ్జామ్కి వెళ్తున్నారా, సినిమాకి వెళ్తున్నారా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మ అని అంటాం. అదే కదా, అది మన సంస్కారం. ఏం హెల్ప్ చేయలేకపోయినా కనీసం అదనే చేయాలి. ఐ విష్ యూ డూ వెల్ అంటాం. ఇక అయ్యేం చేయకుండా అంత అయిపోయి చేస్తేలాగా అంటే ఇందులో చాలా చాలా వితండవాదం ఉంది. చాలా చాలా దాన్ని ఏమంటారు, తర్క వితర్కాలుగా ఆలోచిస్తే చాలా కుతంత్రం ఉందన్నమాట. తెలివితేటలు పెరిగిపోయినాయి మనవాడికి. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ అ గుడ్ యాక్టర్, డెఫినెట్. వెళ్ళొద్దని చెప్పింది మనమే, కానీ ఈ ట్వీట్కి అంత వాల్యూ ఉండదు. ఈ ట్వీట్ వెనకాల వాళ్ళకు ఉండదు వాల్యూ, ప్రజల్లో వస్తుంది. మనోడు బాగా ఇచ్చాడని. అది కరెక్ట్ కాదని తెలిసి వాళ్ళకి. కరెక్ట్ అది ఇప్పుడు ఎందుకు ఇస్తావు, తను ముందు ఇవ్వాలి. దట్స్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్. యాజ్ వి స్పీక్ వెరీ ఫ్రాంక్లీ, మై మైండ్ అండ్ హార్ట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ ప్రూఫ్ టు ద సుప్రీం కోర్ట్. నువ్వు ఎలా తెలివితేటలు ఉపయోగిస్తుంటారు కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ళను. అందరూ కాదు, కొంతమంది చేస్తారు, కొంతమంది హీరోలు చేస్తూ ఉంటారు. ఒక హీరో చేశాడు అలాగా, అడెవడో డైరెక్టర్ మారుతి అన్నవాడు ఒకటి కథ వినేసి చేస్తారు. ఎవడైతే కట్ చెప్పాడని కట్ చేశారు. అడు గోల చేస్తే మేము రైటర్ స్టేషన్లు పెట్టి చెప్పాను అనమాట. ఎవడేమైనా కూడా వాళ్ళు గోటు కోర్టు అని తమాషా చదువుతాను. వెంకటేష్ సినిమాకి మారుతి అన్నవాడు ఎవడో డైరెక్టర్, వాడు పైకి వచ్చాడు లేటెస్ట్గా. ఓకే, వీళ్ళిద్దరు కలిసి కాపీ కొట్టేసి ఒకటి వినేసి వీడిని గంటేసి గంటేయడం వస్తే అంత అంత కర్మ ఏంటి మీకు? హ్యాపీగా వాడికి 1,00,000 2,00,000 5,00,000 10,00,000 ఇచ్చి అందరు కొనుక్కోండి. ఆడు ఎందుకు ఒప్పుకుంటాడు? నా పేరు ఏమంటాడు? వీళ్ళు పేరు వేయరు, అంతా ఎలా వేసుకోవాలి పేరు కదా, స్క్రీన్ పే, దర్శకత్వం, మాటలు, వీళ్ళు ఆ పక్కోడి ఈ పక్కోడి అన్ని వాళ్ళ పేర్లు వేసుకుంటారు అనమాట. చేసేది వాళ్ళు ఇంకొకళ్ళు. నేను ఇలాగ ఒకసారి చెప్పాను ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పానంటే, మన జూనియర్ ఎన్టీఆర్ తంతు ఎలా ఉందంటే ఎలా ఉంది. సో చెప్పేది ప్యూర్గా చెప్పే ఉద్దేశం ఉంటే బిఫోర్ ఎలక్షన్స్ ధైర్యంగా చెప్పాలి. నువ్వు అలా చెప్పే సంస్కారం నీకు ఉంటే నువ్వు క్యాంపెయినింగే వెళ్దు. మామయ్యకి, అత్తకి, బావకి, బొంగుకి, వషారాకి నా శుభాకాంక్షలు చెప్పాడు. అందులో నిజాయితీ లేదు, ఆ ట్వీట్లో నిజాయితీ లేదు. నిజాయితీ ఉంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు? యూ మస్ట్ మీరు ఎక్కడైనా ఎగ్జామ్కి వెళ్తున్నారా, సినిమాకి వెళ్తున్నారా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మ అని అంటాం. అదే కదా, అది మన సంస్కారం. ఏం హెల్ప్ చేయలేకపోయినా కనీసం అదనే చేయాలి. ఐ విష్ యూ డూ వెల్ అంటాం. ఇక అయ్యేం చేయకుండా అంత అయిపోయి చేస్తేలాగా అంటే ఇందులో చాలా చాలా వితండవాదం ఉంది. చాలా చాలా దాన్ని ఏమంటారు, తర్క వితర్కాలుగా ఆలోచిస్తే చాలా కుతంత్రం ఉందన్నమాట. తెలివితేటలు పెరిగిపోయినాయి మనవాడికి. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ అ గుడ్ యాక్టర్, డెఫినెట్. వెళ్ళొద్దని చెప్పింది మనమే, కానీ ఈ ట్వీట్కి అంత వాల్యూ ఉండదు. ఈ ట్వీట్ వెనకాల వాళ్ళకు ఉండదు వాల్యూ, ప్రజల్లో వస్తుంది. మనోడు బాగా ఇచ్చాడని. అది కరెక్ట్ కాదని తెలిసి వాళ్ళకి. కరెక్ట్ అది ఇప్పుడు ఎందుకు ఇస్తావు, తను ముందు ఇవ్వాలి. దట్స్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్. యాజ్ వి స్పీక్ వెరీ ఫ్రాంక్లీ, మై మైండ్ అండ్ హార్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.